ప్రభు అయిన యేసయ్య ప్రశస్తమైన నామములో మరొకసారి ఈ వారం మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. ఈ ఛానల్ ద్వారా దేవుడు తెరిచినటువంటి మార్గం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థామస్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రియులారా, రండి దేవుని వాక్యము ధ్యానం చేసి ఆదరణ పొందుదాం. మూలవాక్యంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రైస్తవ శిష్యులు, క్రైస్తవ విద్యార్థులు ఎప్పుడూ మనమందరం కూడా బైబిల్తో చూసుకుంటే బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. చక్కగా అది మన మనస్సులో స్థిరపరచబడే అవకాశం ఉంది. కనుక మూలవాక్యంగా నేను చదువుతున్నటువంటి లేఖన భాగం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చిన్న మాట వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని పొందుకుందాం. రండి, తలలోంచని కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. కృపగల తండ్రి, ప్రేమగల నాయనా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము మేము ఎప్పుడు చదివినా అది మీరు వ్రాయించిన మాటలు గనుక, లేఖనములను గనుక అవి మాకు శక్తిని, బలమును, ఆదరణను, క్షేమమును, ఆరోగ్యమును, అభిషేకమునిచ్చి నడిపించునని నమ్ముతున్నాను. నీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. తండ్రి, మమ్మల్ని దర్శించి బలపరచి ధైర్యపరచి ఈ దినాల్లో, అంచె దినాల్లో మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి. నీ వాక్యము చేత, జీవాహారము చేత మేము బలం పొంది ముందుకు సాగిపోవడానికి నా అవసరమైన అభిషేక తైలం నా మీద, వినువారి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. మీరే ఆది అంతమై ఉండి నడిపించి మహిమ పొందమని యేసు శక్తిగల నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం మనం మూలవాక్యంగా చదివాం. ఇక్కడ ఒక అంశం ఉంది ప్రియులారా. చాలా అంశాలు, చాలా కోణాలు ఒకే వచనంలో ఉంటాయి. కానీ మనం ఒక అంశం మాత్రమే తీసుకుని 24వ వచనంలో ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంతా విశ్వాస వీరుల గుంపు. మామూలు విశ్వాసం కాదు, విశ్వాసంలో యోధులు, విశ్వాసంలో వీరులు, విశ్వాసము కాపాడుకున్నటకు ప్రాణాలు సైతం తెగించిన వారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. విశ్వాసుల సముదాయం, గుంపు 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. వాళ్ళందరూ దేవుని చేత సాక్ష్యం పొందారు. ప్రియులారా, విశ్వాస వీరుల పట్టి అని అనుకుందాం. 12వ అధ్యాయంలోకి వచ్చి మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి అన్నాడు. మనము కూడా అంటున్నాడు. అంటే 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల్లాగా మనం కూడా కొన్ని చేయాలి. వాళ్ళు మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నారు. మనం కూడా అనవసరమైన విషయాలు, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, ప్రతి భారం విడిచిపెట్టి, ఏవి అవసరమో అవి తీసుకుని, ఏవి అనవసరమై పడేసి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలి అని 12వ అధ్యాయం మొదట్లో పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అదే 12వ అధ్యాయంలో 24వ వచనం మనం మూలవాక్యంగా చదివాం కదా. యేసు ప్రభు
హేబేలును గూర్చినటువంటి మాటలు ఆ వచనంలో ఉన్నాయి. ఏమన్నాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చాం? యేసు నమ్మిన వారు. చాలా అంశాలు ఉన్నాయి ఆ భాగంలో. 18 నుంచి గమనిస్తే సినాయి పర్వతానికి, సియోను కొండకు తేడా చెబుతున్నాడు. సియోను కొండ అంటే సంపూర్ణ సిద్ధి పొందుల ఆత్మలు పైనున్న పరలోకంలో యెరూషలేం. ఎన్నో విషయాలు అక్కడ. వేవేల దూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం వద్దకు మనం వచ్చి ఉన్నాం అని మాట్లాడుతున్నాం. పాత నిబంధనలోని సినాయి పర్వతం, కొత్త నిబంధనలోని సియోను కొండ. సియోను కొండ మీద కట్టబడిన యెరూషలేం, అది భూమి మీద కానీ పరలోకంలో కానీ, భూమి మీద కూడా కొండ మీద, సియోను కొండ మీద యెరూషలేం పట్టణం. అలాగే పరలోకంలో కూడా ఇంకొక సియోను, ఆ సియోను పర్వతం మీద యెరూషలేం పట్టణం. పైనున్న పట్టణం, పైనున్న యెరూషలేం అన్నాడు గలతీలో. ఇక్కడేమంటున్నాడు? పరలోకమందున్నటువంటి పట్టణం, పరలోకంలో ఉన్నటువంటి పట్టణం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమును కనుక పరలోకమందు నకును జ్యేష్ఠుల సంఘమునకు అని మాట్లాడాడు. వీళ్ళారా, కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తే పరలోక పట్టణం, పరలోక యెరూషలేం, అది విషయం. పరలోక యెరూషలేం అన్న పైనున్న యెరూషలేం అన్న ఒకటి, అంటే కింద కూడా ఒక యెరూషలేం ఉందని అర్థం. భూమి మీద సియోను కొండ, దాని మీద యెరూషలేం పట్టణం కట్టబడినట్టు పరలోకంలో కూడా సియోను కొండ, దాని మీద కట్టబడిన ఈ పరలోకపు యెరూషలేం. అక్కడికి వెళ్తున్నాం మనం. రక్షింపబడిన వారు, విశ్వాసుల గుంపు, విశ్వాసాన్ని కాపాడుకునిన వారు. అసలు హెబ్రీ పత్రిక అంతా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే అన్నాడు. అదే అంశం. ఇంత గొప్ప రక్షణ మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా మనం చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని పరలోకం చేరాలి అనే విషయం చెప్తూ, ప్రియులారా, లాస్ట్కి వచ్చి 24లో మూలవాక్యం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చాం? క్రొత్త నిబంధనలోకి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరికి వచ్చాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, కొత్త నిబంధనకు, పాత నిబంధనకు మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి, పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి. ఏమండి, దేవునికి దేవదూతలకు కూడా మధ్యవర్తే. మధ్యవర్తి అనే పేరు యేసు క్రీస్తుకు మాత్రమే చెందింది. ఎవరు నిలబడలేరు అక్కడ. దేవుని నరులను సమాధానపరచిన శిలువ కూడా మధ్యవర్తి ఎక్కిన బలిపీఠమే. బలి పశువు, పస్కా పశువు వధించబడిన బలిపీఠమే. ప్రియులారా, ఈ భాగంలో మనము ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తుంటే యేసు ప్రభువును గురించి కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకని ఇంకొక మాట అన్నాడు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము కిందికి మనం వచ్చి ఉన్నాం. యేసు ప్రభు యొక్క రక్తం మరి శ్రేష్టముగా పలికే రక్తం. పలుకుట అంటే మాట్లాడుట. యేసు ప్రభు రక్తం మాట్లాడుతుంది అని ఇంకొక వ్యక్తిని గురించి కంపేర్ చేస్తున్నాడు. ఆ భక్తుడు ఆది కాండంలో ప్రారంభంలో ఉన్న భక్తుడు హేబేలు. హవ్వ ఆదాము మొదటి కొడుకు కయీను, రెండవ కొడుకు హేబేలు. హేబేలు తర్వాత చనిపోయాడు. తర్వాత షేతు పుట్టాడు. హవ్వ ఆదాములకు కయీను, హేబేలు పుట్టారు. వాళ్ళని గురించి ఆది కాండంలో ప్రారంభంలో వ్రాయబడింది.
యేసుక్రీస్తు యొక్క రక్త ప్రభావాన్ని గురించి మనతో మాట్లాడుతూ, శక్తిని గురించి మాట్లాడుతూ, ఆ రక్తంతో కడగబడటం ఎంత ముఖ్యమో, ప్రతి విషయంలో యేసు రక్తం ప్రతి పాపను ఎలా కడుగుతుందో, ఎలా నిలబెడుతుందో, ఎలా పరిశుద్ధపరుస్తుందో, ఎలా మనల్ని కాపాడుతుందో, దేవుని ఎదుట నిర్దోషులుగా ఎలాగ తీరుస్తుందో, సాతాను ఎలాగ దునుమాడుతుందో, ఆ రక్త ప్రభావమును గురించి మాట్లాడుతూ హేబేలు విషయం ఎత్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మీదికి దిగి దేవుని మూలముగా పలుకుతున్నాడు. పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, అసలు బైబిల్ గ్రంథమే పరిశుద్ధాత్మ దేవుడు చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా మనుషులు పలికారు, ప్రవక్తలు పలికారు. అందుకే అవి మనకు ఆదరణ ఇస్తాయి. అందుకే ఆ వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానం చేయాలి. భక్తులు ధ్యానం చేసినట్టు అడగాలి, ప్రభువా నీ వాక్యం మేము ధ్యానం చేస్తూ క్రొవ్వు మెదడు తిన్నట్లు తినడానికి ఆశ మాలో పుట్టించు అని అడగాలి. పిల్లరా, హేబేలును గురించి మాట్లాడినటువంటి దేవుడు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము కిందికి మనం వచ్చి ఉన్నామన్నాడు. నిజమే. ఏంటి, ఎందుకు మరి హేబేలును కంపేర్ చేశాడు అని అంటే, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము హవ్వలకు పుట్టిన కయీను హేబేలును గురించి కొంత ప్రారంభంలోనే వ్రాయించాడు దేవుడు. అక్కడ కయీను హేబేలు దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. వీళ్ళరా, అర్పణలు యుక్తకాలం వచ్చింది, వాళ్ళకి యవనస్తులయ్యారు. చిన్నప్పుడు కాదు, వాళ్ళకు స్పృహ ఉంది. వాళ్ళు దేవుని కొరకు ఒక అర్పణను తీసుకొని వచ్చారు. హేబేలు తీసుకొని వచ్చాడు, కయీను తీసుకొని వచ్చాడు. ఆ భాగంలో హేబేలు రక్తమును గురించి ఆయన మాట్లాడాడు. అయితే కొంత మనం ధ్యానం చేయాలి హేబేలు గురించి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాస విషయంలో మాట్లాడుతూ 11:4లో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చాడట. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతి నొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్నో విషయాలు ఇక్కడ దాగి ఉన్నాయి ప్రియులారా. హేబేలు దేవునికి అర్పణ అర్పించాడు. ఆ అర్పణను దేవుడు అంగీకరించి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళు సాక్షులు, విశ్వాస వీరులు, దేవుని చేత సాక్ష్యం పొందిన వీరులు. కయీను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. ఏమండి, ఆదికాండం 4లో కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ విషయం ఏంటంటే కామన్ సెన్స్ పనిచేస్తూ ఉంది. దేవుని బిడలు ఏదో తెలియని స్థితిలో అర్పణ దాలేదు, యుక్త వయసు వచ్చినాకనే తెస్తున్నారు వాళ్ళు. హేబేలేమో గొర్రెపిల్లలు క్రొవ్విన వాటిని అన్నాడు, తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని. ఎవరు చెప్పారు ఇతనికి ఇవి తెమ్మని అంటే, తన తండ్రి ఆదాం చెప్పిండొచ్చు, హవ చెప్పిండొచ్చు. మాకు కూడా ఏదోని తోటలో మరి ఆయన మమ్మల్ని ఎప్పుడో చంపాల్సి ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి పొట్టెలో మేకో ఏదో దాన్ని చంపి దాని చర్మం చొక్కాయలు మాకు చేయించి తొలగించాడు. గనుక రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రక్తం అనేది కనబడాలి బాబు అని ఆదాము హవ్వలు ఇద్దరు ఉపదేశం చేశారు కయీనుకు హేబేలుకు. కయీను పెద్ద కుమారుడు, వాడు అనుకున్నాడు ఏమనంటే, నేను సేద్యగాన్ని సేద్యంలో పండించిన ఫలాలు తెచ్చి ఇస్తాను, నాకు ఉన్నవి ఇస్తాను, లేనేటి ఎక్కడి నుంచి ఇస్తాను నేను?
లేనిటి తెమ్మంటే దేవుడు తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి నేను అని రక్తము లేనటువంటి విషయాలు ఫలాలు తీసుకొని వచ్చి పెట్టాడు. కానీ దేవుని దగ్గర ఎప్పుడైనా మన అర్పణ దేవుడు ఇష్టపడాలంటే, లక్ష్యం ఉంచాలంటే అందులో రక్తము మిళితమై ఉండాలి. అందుకే భారతీయ వేదాలలో కూడా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వేదాలలో ఉంది. సర్వ పాపాలు కడగబడాలంటే పరమాత్ముడే దిగి వచ్చి రక్తం చిందించాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని చెప్పారు. కనుకనే యాగాలు యజ్ఞాలు వేదాలలో ఉన్నాయి. అవన్నీ శిలువకు సాదృశ్యం. శిలువలో పరమాత్ముడు వచ్చి యజ్ఞ పశువై రక్తము చిందించడం జరిగింది. అయితే భూమధ్యపురమైన ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణ వెలుపల గొల్గతా గిరిపైన దైవ కుమారుడు పరమాత్ముడు దైవావతారమైనటువంటి ఆయన భూమి దిగి వచ్చి రక్తమాంసంలో పాలివాడై రక్తాన్ని చిందించాడు. కనుక రక్తము లేకుండా అర్పణం అర్పించకూడదు అనే పాయింట్ బహుశా ఆదాము హవ్వలు ఉపదేశం చేశారు. ఆ మాటను విశ్వాసంతో అంగీకరించాడు. అందుకే విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన అర్పణను అర్పించాడని హెబ్రీ పత్రికలో రాశాడు. శ్రేష్టమైన అర్పణ అంటే అర్థం ఏంటి? రక్తము చిందించబడినటువంటి అర్పణ. అవి కూడా తొలిచూలు అంటే జ్యేష్ఠత్వం, ప్రథమ ఫలం. అవి క్రొవ్విన వాటిని శ్రేష్టమైన ఫలాలు, ప్రథమ ఫలాలు, రక్తము చిందించబడేటివి, క్రొవ్వినేటివి, ఘనమైనవి, బలమైనవి, శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి హేబేలు. అందుకే ఆ అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు. అయితే అర్పణ కంటే ముందు ఆది కాండంలో ఒక మాట ఉంది. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు ఏదైనా మనం ఇచ్చేదాన్ని లక్ష్య పెట్టాలంటే నువ్వు కోట్లు ఇచ్చినా తీసుకోవడం ఆయన అవసరం లేదు. ముందు ఆయనకు కావాల్సింది హృదయం. ఏ హృదయంతో వీడు ఇస్తున్నాడు అనేది ముఖ్యం. హేబేలును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. అర్పణ ముఖ్యం కాదు, ముందు హేబేలును లక్ష్య పెట్టాడు. హేబేలు విశ్వాసం ఉంది. అవు రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. ఒకానొక కాలం వస్తుంది, దైవావతారం లేని దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చి యజ్ఞము 3:15లోనే ఉంది. అది అన్నాడు కదా ఆయన 3:15లో, ఆదికాండం 3:15లో, నీకును స్త్రీకిని నీ సంతానము స్త్రీ సంతానం వైరము కలగజేసిన అది నిన్ను తల మీద కొట్టు, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు. సిలువలో జరిగిన విషయం ప్రవచిస్తున్నాడు దేవుడు. 3:15 ప్రవచనమే ఇక సిలువ యజ్ఞం. గనుక విశ్వాసమును బట్టి, రక్తం మీద విశ్వాసాన్ని బట్టి అర్పణ అర్పించాడు. క్రొవ్విన వాటిలో కొన్ని వధించాడు. ఆ రక్తం చిందించబడినప్పుడు ఆ అర్పణ దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే అది భవిష్యత్తులో తన కుమారుడు చేసే యజ్ఞమునకు ఇది ముంగురు. హేబేలును దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే అతని విశ్వాసం లక్ష్య పెట్టాడు, అతని హృదయాన్ని లక్ష్య పెట్టాడు. అతని విశ్వాసంతో చేస్తున్నాడు ఆ పని. తల్లిదండ్రులు చెప్పిన ఉపదేశమును బట్టి చేస్తున్నాడు. దేవునికి రక్తము చిందించకుండా పాపక్షమాపణ చేయలేడు. పాపక్షమాపణకు ఆధారం రక్తమే అని చెప్పి ఆ మాటలు అతను నమ్మి అర్పించాడు. కనుక హేబేలును దేవుడు తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఇప్పుడు కయ్యూను దగ్గరికి వస్తే కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ముందు కయ్యూను బాగలేడు. మనం అనుకుంటాం మన అర్పణ దేవునికి చాలా ముఖ్యం. కాదు, మనమే ముఖ్యం. మన హృదయము దేవునికి ముఖ్యం. అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. నా కుమారుడు నీ హృదయము దేవునికి, హృదయం దేవునికి ముఖ్యం. తర్వాత అర్పణలు. హృదయమే ఇయ్యలేదనుకో, ఇక దేవునికి ఏమి ఇయ్యలేము. హృదయపూర్వకముగా పూర్ణ హృదయంతో నువ్వు ఎప్పుడు చేస్తావో అన్నీ కూడా దేవునికి ఇవ్వడానికి సిద్ధమవుతావు. దాని అర్థమే భోజనం చేసిన, పానం చేసిన దేవుని మహిమార్థమై చేయటం అంటే అర్థం. దేవుని సమర్పించుకున్నాడు ఏం చేసినది అర్పణే.
కయీను సరిగా లేడు, ముందు అతని విశ్వాసం లేదు, గర్విష్టి, గర్వంతో మాట్లాడుతున్నాడు. అర్పణ అర్పించాడు. ఏం అర్పించాడంట? కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చి, ఏం తెచ్చింటాడు? ఏం పంటలు పండించింటాడో తెలియదు. ఆపిల్ పండ్లా, లేకపోతే పండ్లా, కూరగాయలా, లేకపోతే కూరగాయల్లో ఉల్లిగడ్డలు కోస్తే అది ఏడ్చదు. గొర్రెపిల్లను కోస్తే అదేమో తనకలాడి రక్తం చిందించి బాధపడుతుంది. ప్రాణము కలిగిన అర్పణ అర్పించాడు హేబేలు. ప్రాణము లేని అర్పణ అర్పించాడు కయీను. ఉల్లిగడ్డను కోస్తే అదేం ఏడ్చదు, మనల్నే ఏడిపిస్తుంది కావాల్సింది. ఉల్లిగడ్డలు కోసేటప్పుడు ఏడ్చని వాళ్ళు లేరు, దానికి ప్రాణం లేదు, మనల్ని ఏడిపిస్తుంది, అది ఏడ్చదు. కాబట్టి అర్పణే దేవునికి ఇష్టం లేదు. రక్తము లేని ఏ అర్పణ కూడా, ఏ భక్తి కూడా, ఏ విషయము దేవునికి ఇష్టం లేదు. అందుకే రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. రక్తము చిందించబడాలని సామాన్యంగా చెప్పచ్చు. హెబ్రీ పత్రిక పిల్లరా 9వ అధ్యాయం 22వ వచనం, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. నీ జన్మ కర్మ పాపాలు క్షమించబడాలంటే దేవకుమారుని రక్తమే ఆధారం, ఇంకొక సాధకమే లేదు, ఇంక వేరేది లేదన్నమాట. రక్తము తప్ప ఇక వేరేది లేదు. రక్తము లేకుండా నువ్వు దేవుని సన్నిధికి రాలేవు. ఆ రక్తం మీద విశ్వాసము లేకుండా నీ పాపాలు క్షమించబడవు. కనుక కయీనులో అది లేదు, కయీనులో లేదు, అతని అర్పణలో కూడా లేదు. కయీను హృదయము బాగలేదు, విశ్వాసము లేదు. కయీను అర్పణలో కూడా దేవునికి కావలసిన రక్త ప్రోక్షణము లేదు. రక్త ప్రోక్షణము లేని భక్తి, మినిస్ట్రీ, అది ఏ సేవ అయినా వేస్ట్. ఏదో తపస్సు చేసి పరలోకం పోతామంటే రక్తం లేదు, ధ్యానం చేసి పరలోకానికి స్వర్గానికి వెళ్ళిపోదామంటే దాంట్లో రక్తం లేదు. కయీను అర్పణలో రక్తము లేని ఏ అర్పణ కూడా దేవునికి ఇష్టం లేదు. యేసు రక్తం ప్రతి పాపాలను కడిగి పవిత్రులుగా చేస్తుంది కనుక మనం పరలోకంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ రక్తం లేకుండా ఏ వ్యక్తి వెళ్ళిపోలేడు. ఎంత భక్తి కట్టినా రక్తం లేకుండా పరలోకానికి వెళ్ళవు. ఆ రక్తం నీ పాపాలు క్షమించాలి, కడగాలి, అప్పుడు వెళ్ళాలి. ఇంతకు అసలు విషయం ఏంటంటే, ఆదికాండంలో ఎప్పుడైతే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడో, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదో, కయీను హేబేలు మీద కక్ష కట్టాడు, పగబట్టాడు. తమ్ముడే, సొంత తమ్ముడే, సహోదరుడే. రారా బాబు నీతో మాట్లాడదామని చెప్పి పిలిచిపోయాడు. 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన ఏం మాటలు ఉంటాయి? లోపల క్రోధం, హేబేల్లో ఉన్న సత్క్రియలు నచ్చలేదు, ఇతడు దుష్క్రియలు, పైగా దుష్టుని సంబంధి. హెబ్రీ పత్రికలోనే అన్నాడు, కయీను దుష్టుని సంబంధి అయి ఉండి అని మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో అది ఉంది. పిల్లారా, ఏశావుని గురించి మాట్లాడాడు, కయీను గురించి మాట్లాడాడు. మొదటి యోహాను పత్రిక పిల్లారా, మొదటి యోహాను పత్రిక 3:12, మనము కయీను వంటి వారమై ఉండరాదు. అంటే ఉండే అవకాశం ఉంది. సంఘంలో కూడా కొంతమంది కయీనులు ఉంటారని అర్థం. అప్పుడు కయీను కానీ ఇప్పుడు సంఘాల్లో ఉండే కయీనులు కానీ వాళ్ళ లక్షణం ఏంటంటే, వాడు ఆదికాండంలో ఉండే కయీను దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను ప్రశ్నేశాడు. ఎందుకు చంపాడు? వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద కాజ్ బిహైండ్ ద ఈవెంట్? ఎందుకు చంపాడంటే దేవుడు చెప్పాడు, ఆన్సర్ చెప్పాడు అక్కడ. తన క్రియలు చెడ్డవి, కయీను క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి. అది పాయింట్. ఏమి హేబేలు ఏమి అతనికి ద్రోహం చేయలేదు, నష్టం చేయలేదు. ఒకటే, ఇతని క్రియలు నీతి గలవి, అతని క్రియలు దుష్క్రియలు. ఇతని సత్క్రియలు, అతని దుష్క్రియలు. అంటే సత్క్రియలు చేసేవాడిని చూస్తే దుష్క్రియలు చేసేవాడికి కోపం ఎందుకు వస్తుందంటే, వీడు దుష్టుని సంబంధి, సత్క్రియలు చేసేవాడు దేవుని సంబంధి, వెలుగు సంబంధి. అది
చూడ్డానికి కయ్యను హేబేలు అన్నదమ్ములుగా కనబడుతున్నారు, కానీ కయ్యనేమో దుష్టుని సంబంధి, హేబేలు దేవుని సంబంధి. ఇతని వెలుగు, అతని చీకటి. ఎలా పడుతుంది వాళ్ళిద్దరికీ? అలాగే సంఘాల్లో కూడా కొంతమంది ఉండే అవకాశం ఉందని 1 యోహాను 3:12 చెప్తున్నాడు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, ఉండకూడదు. అంటే కొంతమంది ఉన్నారని అర్థం. కోపం వచ్చింది, పగబట్టాడు, బయటికి పిలిచిపోయాడు, మాట్లాడాడు హేబేలుతో. వారు పొలంలో ఉన్నారు. ఉన్నట్టుండి కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేసి, ఫస్ట్ మర్డర్. ఏమండి, నరహంతకుడు వాడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉన్నదని చెప్పచ్చు. కయ్యను హేబేలు చంపాడు. వాస్తవికంగా తమ్మునికి ఏదైనా జరిగితే కాపాడాల్సింది ఓ నుంచి కయ్యను తానే చంపుతున్నాడు. కంచె చేని మేసిందట. కావలిగా ఉండాల్సిన అన్న తమ్ముడిని తానే చంపేస్తున్నాడు. అదే దుష్టుని లక్షణం అంటే. పిల్లారా, అయితే ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే 9లో ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యనును అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? 10వ వచనం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదని దేవుడు అన్నాడు. ఇది మనకు కావలసిన విషయం. మూలవాక్యానికి అవసరమైనటువంటి అర్థం చెప్పే, జవాబు చెప్పే విషయం. కయ్యను అడిగి, ఇక్కడ మీ తమ్ముడు ఎక్కడా అంటే, నాకు తెలియదు, నేనేమన్నా వానికి కావాలి వాడిని అంటున్నాడు. సీ ద ఆన్సర్, సీ ద రెస్పాన్స్. దేవునితో మాట్లాడే విధానం అదేనా? భయభక్తులు ఉన్నాయా? విశ్వాసం ఉందా? చంపానని ఏమన్నా దిగులు పడుతున్నాడా? ఏమైనా దుష్టుని సంబంధేనండి. కనీసం ఆదాము పాపం చేసి దాచిపెట్టుకున్నాడు. వీడు పాపం చేసి దాచిపెట్టుకోకుండా మళ్ళీ నేరుగా దేవునితో ముఖాము, నేను ఎరుగను, నాకు తెలియదు, చేసి కూడా తెలియదు అంటారు. దేవునికి తెలీదా? దేవుడు అందరి హృదయములను ఎరుగును, ఎవడు ఎవనికి ఆయనను గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాల్సిన పని, నీ గురించి నేను సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. మనందరి సాక్ష్యం ఆయనకు తెలుసు. ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అక్కర ఆయనకు లేదు. అన్నీ తెలుసు, అన్నీ ఎరిగినవాడు ఆయన. చంపాడు అని తెలుసు, అడుగుతున్నాడు వీడు ఆన్సర్ ఎలా చెప్తాడో అని. ప్రశ్నకు జవాబు వస్తుందో లేకపోతే డొంక తిరుగుడు సమాధానం చెప్తాడా? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఏంటి వీని స్వభావం? లూసిఫర్ స్వభావం ఏంటో, దుష్టుని స్వభావం ఏంటో, దుష్టుని సంబంధి అయిన కయ్యను స్వభావం కూడా కనపడతా అన్నాడు దేవుడు. ఏంటి నువ్వు చేసిన పని? నాకు తెలీదా? నీ తమ్ముని యొక్క రక్తపు స్వరం. ఇది ఆశ్చర్యం వేసింది మనకు. ఆశ్చర్యం వేసే విషయం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి మొరపెడుతున్నదట. రక్తంకి స్వరం ఉంటుందా? నేల మీద కార్చబడిన రక్తం మాట్లాడుతుంది దేవునితో. ప్రభువా, దేవా, అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా నన్ను చంపేశాడు. భూమి మీద నేను ఎంతో జీవించాలి. ఆదాముతో పోలిస్తే ఆదాము 930 సంవత్సరాలు జీవిస్తే, పిల్లరా, ఆదాము 930 సంవత్సరాలు జీవిస్తే, ఆదాము కొడుకైన హేబేలు కూడా దగ్గర కనీసం 900-800 జీవించాలి కదా. కానీ యుక్త వయసు రాకముందే అర్పణలు అర్పించే టయానికి ఇటు అటు చంపబడ్డాడు. అంటే ఒక 50 ఏళ్ళకి చంపబడ్డాడు అనుకుందాం. 750 సంవత్సరాలు బ్రతకాలి ఇంకా అతను. కానీ యాక్సిడెంటల్గా చనిపోయాడు. ఎవరో మరి కయ్యను చంపేశాడు. అతని ఆయుష్ అంతా పోయింది. అతని రక్తం మొరపెట్టి, బ్రవ్వా, నేను ఇంకా ఎంతో కాలం జీవించాలి, నీ పని చేయాలి, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. కానీ దుష్టుడైన మా కయ్యను చంపేశాడు, నన్ను చంపేశాడు. నా రక్తం నీకు మొరపెడుతుంది, వాడిని ఏమైనా చేయి, నా రక్తముకు నీ న్యాయం జరిగించు అని నేలలో నుంచి మొరపెడుతుంది. రక్తము మాట్లాడుతుంది, రక్తము పలుకుతుంది, రక్తం ప్రార్థన చేస్తుంది. అది విషయం ఇక్కడ.
ఆ మొరను దేవుడు ఈయన దిగి వచ్చాడు. ఏం రా బాబు, ఏం చేసావు నువ్వు, ఎక్కడ మీ తమ్ముడు ఎక్కడని అప్పుడు అడిగాడు అన్నమాట. అంతకుముందే రక్తం నేలలోంచి మొరపెట్టింది. దేవా, మా అన్నని చెప్పుకుని వీడేమన్నా నన్ను చంపేశాడు, నా ఆయుష్ అయిపోయింది, ఎన్నో కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి, విశ్వాసాన్ని బట్టి నేను అర్పణను అర్పించాను, ఇంకా ఎన్నో విశ్వాస కార్యాలు, గొప్ప కార్యాలు, దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు ఎన్నో చేయాల్సి ఉండే, నన్ను చంపేసిన నా రక్తమును బట్టి న్యాయమైన తీర్పు తీర్చు అడుగుతారు. ఇలాగ అడుగుతారు. రక్తం అడుగుతుందండి, రక్తం మాట్లాడుతుంది. అక్కడ కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము కింద వధించబడిన ఆత్మలను నేను చూచి తిని, వాళ్ళు కూడా అడిగారు, మా రక్తము నిమిత్తం నువ్వు ఎందాక తీర్పు తీర్చక ఉండు. భక్తుల రక్తము దేవునితో మాట్లాడుతూ ఉంది. భక్తుల రక్తమును గురించి దేవుడు న్యాయమైన తీర్పు తీర్చవలసి ఉంది. అడిగారు వాళ్ళు, సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు, మా రక్తము నిమిత్తం అన్యాయంగా మేము చంపబడ్డాము, హతసాక్షులమైపోయాం అని అంటే దేవుడు అన్నాడు, ఇంకా లెక్క ఉంది, ఆ లెక్క పూర్తయినంత వరకు కొంత ఓపిక పట్టండి అన్నాడు. అక్కడ మొట్టమొదటి వ్యక్తి, హతసాక్షి అయిన వ్యక్తి హేబేలు. మొట్టమొదట చంపబడినవాడు హేబేలు. మొట్టమొదట దేవుని చేత సాక్ష్యము పొందినవాడు నీతిమంతుడని హేబేలు. గనుక హేబేలును గురించి కంపేర్ చేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మూలవాక్యం 24లో. ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు హేబేలు రక్తం కంటే, భూమిలో పడి మొర్రపెట్టిన ఆ మొర్ర కంటే శ్రేష్టముగా మాట్లాడుతున్న ఇంకొక రక్తం ఉంది. అది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తం నా పక్షంగా మాట్లాడుతుంది. ఆ రక్తం నన్ను కడిగింది. ఆ రక్తం నిన్ను కూడా కడుగుతుంది. నీ జన్మ కర్మ పాపాలు కడుక్కోకపోతే నిత్య జీవానికి రాలేవు. నిత్య నరకంలో యుగాలు కాలాల్సి వస్తుంది. యేసు రక్తమును ఆశ్రయించిన వారు ధన్యులు. అందుకే బలిపీఠమును ఆశ్రయించిన వాడు రక్షింపబడతాడు అన్నాడు. అలాగూ రక్షింపబడిన వాళ్ళే కొరహు కుమారులు. బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నప్పుడు భూకంపం ఆగిపోయింది. పిల్లరా, ఇక్కడ మనం గమనించి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందంటే, హేబేలు నా రక్తం గురించి ఎప్పుడు విన్ని తీర్పు తీరుస్తావు నాయనా కయ్యను అని అడిగాడు. కానీ యేసు రక్తం అయితే, దేవా వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీళ్ళని క్షమించు అని క్షమించమని మాట్లాడిన రక్తపు స్వరం యేసయ్యదే. ఇటువంటి వాడు ఎక్కడో దొరకడు ప్రియులారా. మహాపరిశుద్ధుడైన, ఆది సంభూతుడైన, విశ్వనాథుడైన, వేద పురుషుడు, నవీన పురుషుడైన, మహాపరిశుద్ధుడు అట్టి యేసయ్యకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ రక్తం కిందికి నువ్వు వచ్చావా? ఆ రక్తం నీ పక్షంగా రేపు దేవునితో మాట్లాడుతుంది. నా రక్తాన్ని ఆశ్రయించిన ఈ వ్యక్తిని మీరు క్షమించండి నాయన, ఇతనికి ఎన్ని పాపాలు చేసినా క్షమించు, నిత్య జీవమి, నిత్య నరకానికి పంపొద్దని ఆ రక్తం మన పక్షంగా మాట్లాడుతుంది. మనం ధన్యులమైపోతాం. ఎవని అతిక్రమములు క్షమించబడునో, ఎవని పాపములు ప్రాయశ్చిత్తం చేయబడిన వాడు ధన్యుడు. రక్తం లేకుండా ఎలా ప్రాయశ్చిత్తం జరుగుతుంది? నువ్వు ఎన్నడైనా యేసు రక్తం దగ్గరికి వచ్చి నా పాపాలు కడుగునైనా, నిత్య నరకం పోకు, నా ఆత్మను రక్షించని అడిగి క్షమించబడ్డావా? లేకపోతే ఈ దినమైనా అడుగు. ఈ వాక్యం సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. రక్తము మాట్లాడుతుంది. యేసు రక్తం, యేసు రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు అని పాట కూడా ఉంది ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని క్షమించమని దేవుని అడిగింది. హేబేలు రక్తం కానీ, పరిశుద్ధుల రక్తం కానీ, ప్రభువా మా రక్తం నిమిత్తం వీళ్ళని ఎప్పుడు తీర్పు తీరుస్తామని అడుగుతారు వాళ్ళైతే. కానీ దేవకుమారుడు పరిశుద్ధుడు, రక్షకుడు మాత్రం ఆయన రక్తం శిలువలో చిందించబడినప్పుడు దేవుని తనని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు నాయన, వాళ్ళని క్షమించి, ఎవరెవరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చేస్తాను,
నా రక్తమును బట్టి అని చెప్పి ఆయన ఆ రక్తము ద్వారా మాట్లాడుతుంటుండగా దేవుడు ఆ రక్తమును అంగీకరించి హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషిగా దేవుని కనపరుచుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. మనస్సాక్షి కడగబడాలంటే యేసు రక్తమే, వేరే దిక్కు లేదు. మనస్సు బాగుండాలంటే యేసు రక్తమే దిక్కు. ఆ రక్తమే మనకు ఆశ్రయం, నిత్యాశ్రయ దుర్గం రక్తం. నిత్యము శిలువను ఆశ్రయించిన వాడు ధన్యుడు, నిత్యము దేవుడే ఆశ్రయం కలిగిన వాడు ధన్యుడు. అందుకే దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అన్నాడు కీర్తనల్లో. ఇటు రక్తమును ఆశ్రయించి ధన్యుడు అవుతావా, లేక పోస్ట్ పోన్ చేసుకుంటూ రక్షణ పొందకుండా ఒకవేళ దేవుడు పిలిచినప్పుడు నువ్వు పలకకపోతే, రక్షింపబడకపోతే రేపుకు రూపు లేదన్నారు పెద్దలు. నేడే రక్షణ దినం. అంగీకరిస్తావా యేసయ్యను? నువ్వు నమ్మి విశ్వసిస్తే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతావు. దేవుడు నిన్ను దీవించును కాక. రండి ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన పరిశుద్ధుడా, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము కిందికి నన్ను మమ్మల్ని నడిపించిన దేవా, ఇంకా అనేకులు రావలసి ఉంది. ఎవరెవరి కోసమైతే సర్వలోకం కోసం నువ్వు రక్తం చిందించావు, ఎవరెవరు రావాలని జీవగ్రంథంలో పేరుందో నిర్ణయించబడిన వారందరూ నీ దగ్గరికి రావడానికి ఆకర్షించండి. ఈ మాటలు ఈ మీడియా ద్వారా వింటున్న వారందరూ కార్యం జరిగించి మీరు ఆకర్షించి నీ దాసుని తిరిగి కడిగి పరిశుద్ధపరచు. పవాది క్రియలేషన్లు బంధించి వేస్తూ రక్షణ కార్యములు, స్వస్థత కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.